కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. తెలుగు భాషకు శాశ్వతత్వం ఇచ్చేవి అక్షరాలు. ఏదైనా ఇప్పుడు మనకు పక్కన తుళు ఉంది, దానికి లిపి లేకపోవడం వల్ల లక్షలు దాదాపు కోటి మంది మాట్లాడుతున్నా సరే లిపి లేదు, కన్నడ లిపిలోనే రాస్తారు. అలా ఎన్నో భాషలు లిపి లేకపోవడం వల్ల అంతరించిపోతున్నాయి. తెలుగులో తెలుగు వాళ్ళే తెలుగు భాషను ఇంగ్లీష్లో రాస్తున్న రోజులు వచ్చాయి. చాలా విషాదం. అతడు అంటే ATADU అని, అది మరి సామాజిక మాధ్యమాల వల్ల లేక అది మార్కెట్ అవసరమో తెలియదు. పెద్ద పెద్ద సినిమా పరిశ్రమలో పాట వచ్చింది అంటే లిరికల్ రిలీజ్ అని పెట్టారు. అంటే పాట విడుదల చేస్తున్నాం సినిమాకు ముందు. ఓకే, పాట నిజానికి తెలుగులో ఉంటుంది, మంచి పల్లవి చరణాలు ఉంటాయి, సంగీతం కూడా బాగానే ఉంటుంది. సరే, ఆ బూతులు ఆ చర్చ ద్వంద్వ అర్థాలు వదిలేద్దాం. భాష అయితే తెలుగే కదా, కానీ ఆ పల్లవి ఆ చరణాలు ఏవి తెలుగులో ఉండవు. అవును, అది ఇంగ్లీషు అక్షరాలు, లిప్యంతరీకరణ. అవునవును, తెలుగు పాట, అవును, తెలుగు అన్నదాన్ని TELUGU అని రాసుకోవడం. వింటున్న ప్రేక్షకుడు, చూడాల్సిన ప్రేక్షకుడు, పోనీ చదవాల్సిన ప్రేక్షకుడు కూడా తెలుగువాడే, కానీ అది ఇంగ్లీష్లో ఉంటుంది. అలాంటి సందర్భంలో తెలుగు భాషకున్న తెలుగు వర్ణమాల, అచ్చులు హల్లుల అందాన్ని వర్ణిస్తూ మీకు అత్యంత ఇష్టమైనది శార్దూల విక్రీడితం. నేను కొన్ని సందర్భాల్లో మీ చర్చలో చూశాను, నాకు చాలా ఇష్టమని మీరు మరీ ఉత్సాహంగా అవతల పృచ్ఛకుడు అడగడానికంటే ముందే అందుకుంటున్నారు. కాబట్టి ఆ శార్దూల విక్రీడితంలో కుదిరితే తెలుగు వర్ణమాల, తెలుగు అచ్చులు హల్లుల అందాన్ని వర్ణిస్తూ ఒక పద్యం. తప్పకుండా చెప్తానండి. ఇక్కడ అచ్చులు హల్లులు అన్నారు కదా, చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. ఏదొచ్చో ఏది హల్లో, అసలు ఈ హల్లు అచ్చు అన్న మాట కూడా సంస్కృతం నుంచి వచ్చింది. మాహేశ్వర సూత్ర, అందులో ప్రత్యాహార వ్యవస్థ ఉంటుంది. హయవరట్ లండ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కప్పై శశసర్ హల్ అని చివరి ఉంటుంది. ఆ హా నుంచి ఈ లా వరకు హల్లు, ఆ నుంచి ఏ ఓంగ అయ్య ఉచ్చు వరకు అచ్చు అని. కాబట్టి ఈ అచ్చులు హల్లులు ఇవన్నీ కూడా వచ్చి, అందుకే మనకి ఉన్న అక్షరాల్లో కూడా 16 అక్షరాలు సంస్కృతం నుంచి వచ్చినవి. మళ్ళీ అందుకే ఇప్పుడు మహాప్రాణాక్షరాలన్నీ సంస్కృతం నుంచి వచ్చినవి, మిగతా అల్ప ప్రాణాలు మిగతా అక్షరాలన్నీ కూడా తెలుగులోవి. ఇది లెక్క. కాబట్టి దీని మీద ఒక చక్కటి శార్దూల పద్యం చెప్తాను. శార్దూల పద్యంలో తెలుగు వర్ణమాలను గురించి పద్యం చెప్పమన్నారు కాబట్టి, సాధారణంగా ఎక్కడా కూడా మిగతా భాషలలో మనం చెప్పనటువంటి పదబంధాలు తెలుగు వర్ణమాలలో ఉంటాయి. తలకట్లు, గుడులు, గుడి దీర్ఘాలు అని. గుడి ఉంది అంటే సాక్షాత్తు ఆలయంలో దేవతకి మనం ఇచ్చినటువంటి పుష్పమాల లాంటిది వర్ణమాల. కాబట్టి ఆకారం అది శ్రీకరమ్ము, ఆకారం చూస్తేనే అది మనకి మంచిది. ఆకారం అది శ్రీకరమ్ము తలకట్లా కాదు కోటీరముల్. ఆకారం అది శ్రీకరమ్ము తలకట్లా కావు కోటీరముల్. శ్రీకంఠోన్నత దివ్య సూత్ర జనిత శ్రీతత్వముల్ వర్ణముల్. శ్రీకంఠోన్నత దివ్య సూత్ర జనిత శ్రీతత్వముల్ వర్ణముల్. ఏ కావ్యం మునకైన మూలమగుచున్ హేలా విలాసోద్ధతిన్ ఆకల్పాంతము తెంగు వర్ణములు. ఆకల్పాంతము తెలుగు వర్ణములు నిత్య ప్రౌఢిమన్ వెల్గుతన్. ఆకల్పాంతము తెలుగు వర్ణములు నిత్య ప్రౌఢిమన్ వెల్గుతన్. ఆకారం అది శ్రీకరమ్ము తలకట్ల కావు కోటీరముల్. శ్రీకంఠోన్నత దివ్య సూత్రజనిత శ్రీతత్వముల్ వర్ణముల్. ఏ కావ్యమునకైన మూలమగుచున్ హేలా విలాసంబుగాన్. ఆకల్పాంతము తెంగు వర్ణములు నిత్య ప్రౌఢిమన్ వెల్గుతన్. బ్రహ్మాండం. కాబట్టి ఈ విధంగా వర్ణమాలను వర్ణించిన శార్దూలం. అయితే మీరు శాస్త్రవేత్త కావడంతో సగభాగం భాష, సగభాగం చర్చ శాస్త్రానికి సంబంధించి నేను తయారు చేసుకున్నాను. కానీ మనం ఇప్పటికే గంటన్నర దాకా వచ్చేసాము. సో ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్లోకి వెళదాము. ఇందులో కొన్ని ఏవైనా ఎక్కువ చర్చించాలి అని అనుకున్నప్పుడు అది 1-2 ఎక్కువసేపు మాట్లాడతాం. ఇందులో ఇప్పటికే మనం మాట్లాడుకున్నవి వదిలేస్తూ వెళదాము. యువత కాస్త భాషాభిమానం ఉన్నవాళ్ళు కానీ, కొంచెం కవిత్వం అవి రాస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా అవధానం నేర్చుకోవాలి అని అంటే ఎట్లాగా
వాళ్ళకున్న దాన్ని ఏమంటారు, వాళ్ళు ఒకవైపు చదువుల్లో ఉన్నారు, అవును. వాళ్ళు ఏదో చదువుతున్నారు. మీకు సహజంగా పుట్టుకతో కొంత రాయడము, పద్యానికి సంబంధించిన అదేదో వంటపెట్టి వచ్చేసింది. పద్యం ఈ రోజుల్లో వింటున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు తక్కువ. కానీ పోలిస్తే తెలుగు కవిత్వం, వచన కవిత్వం, ఇంకొద్దిగా గేయ కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా నేను కాస్త అవధానం నేర్చుకోవాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా అవధానం వైపుకి రావాలి అనుకునే వాళ్ళకి ప్రాథమికంగా పద్యం పట్ల ఒక అవగాహన ఉండాలి. తర్వాత అవగాహన అంటే కేవలం ఊరికే పద్యం అంటే ఏమిటంటే సరిపోదు. ముందు వాళ్ళ ధారణలు అంటే బుర్రలో కనీసం ఒక 200 నుంచి 500 పద్యాలు కనీసంగా బుర్రలో ఉండాలి. అంటే ఒక 5 శతకాలు పూర్తిగా ధారణలో ఉండాలి అనుకుందాం. 1000 పద్యాలు అనేది కనీసంగా వస్తే అది గొప్ప విషయం. కానీ ఒక 500 పద్యాల వరకు కనీసంగా బుర్రలో ఉంటే అప్పటికప్పుడు వెంటనే పద్యం ఎలా అల్లేయాలి అనే విషయం ఇంకా ఆయన కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ఒకటి. రెండోది పదసాధుత్వం మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఆధ్వర్యము అని రాస్తుంటారు చాలామంది. ఆధ్వర్యము కాదు, ఆధ్వర్యవము అనేది సరైన పదం. ఇప్పుడు ఈ సరైన పదం నేను వాడకపోతే ఆధ్వర్యం అన్నదానికి తగణంలో నేను పెట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఈ వా పోతుందా చివరెక్కడో, ఆధ్వర్యవ అనేది ఉండాలి. ఇలా పద సాధుత్వానికి సంబంధించిన అవగాహన ఉండాలి. అదే అవన్నీ నేర్పించేవాళ్ళు నేర్పిస్తారు, గురువులు అయినటువంటి వాళ్ళు. కాబట్టి కొత్తగా అవధానం వైపుకి రావాలనుకునే వాళ్ళకి ఇది ఉండాలి. రెండోది, అన్నిటికీ మించి నేను ఎప్పుడూ కూడా, నేను నిన్న రాత్రి సభలో కూడా నేను చెప్పిన మాట ఏమిటి అంటే, ఏదో ఆయన వేదిక మీద కూర్చున్నాడు, అందరికంటే మధ్యలో పెద్ద సింహాసనం వేశారు, పంచ అందంగా కట్టుకున్నాడు, పద్యాలు బాగా చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, కాబట్టి నేను కూడా చప్పట్లు కొట్టించేసుకోవాలి అనేది మన లక్ష్యం కాకూడదు. చప్పట్లు కొట్టించుకోవడం మన లక్ష్యం కాకూడదు. చవులు ఊరించేటువంటి గొప్ప పద్యం చెప్పడం మన లక్ష్యం కావాలి. అయితే దానికి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఆ కష్టాలు పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి ముందు. ఎందుకంటే ఆ వేదిక చాలా అందంగా అలంకరించి కనబడుతుంది, వెనకాల బోల్డ్. నేను మొదటి అవధానంలో చెప్పాను, సెగరగులు చుండలోపల నగుమోమున నాడునట్టి నాటకమిదియే. అవధానం అంటే నవ్వే ముఖంతో ఉండేటువంటి నాటకం, కానీ బుర్ర మాత్రం తిరిగిపోతూ ఉంటుంది. సెగరగులు చుండలోపల నగుమోమున నాడునట్టి నాటకమిదియే, భగవంతునిపై భారము తగవైచుచు నెంచితిన్ వధానము జేయన్ అని సమాధానం చెప్పాను. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. అన్నిటికీ మించి లోక వ్యవహారాన్ని అవగాహన చేసుకొని ఉండాలి. అన్నిటికీ మించి గురుభక్తి ఉండాలి. అంటే పద్యం మామూలుగా వస్తుంది కాదంటలేదు, కానీ గురువుగారు చెప్పినటువంటి మాటను మనం పాటించాలి అనేటువంటి విధానం ఉండాలి. దానికి చాలామంది ఇప్పుడు అవధానాలు తయారవుతున్నారు, వస్తున్నారు. చాలా సంస్థలు అవధానాలు తయారు చేస్తున్నాయి. మా సంస్థ నుంచి ఇంతమంది వస్తున్నారు లేదా ఇంతమంది రావాలి అనేటువంటి దానికంటే ఆ చేస్తున్న వాళ్ళు ఎంత ప్రతిభాస్ఫోరకంగా దాన్ని చేస్తున్నారు అనే దృష్టికోణాన్ని పెట్టి వాళ్ళు తయారు చేస్తే అది బాగుంటుంది. కాబట్టి అలాగే మేము కూడా ఇప్పుడు శృంగేరి జగద్గురువులు మహాస్వామి విధుశేఖర భారతి మహాస్వామి వారు మా యందు ఒక కరుణా దృష్టిని వారు ప్రసరించి, ఈ పీఠం తరపున ఎప్పుడైనా సాహిత్యానికి సంబంధించి, అందున తెలుగు సాహిత్యానికి సంబంధించి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది అని వారు మమ్మల్ని ఆదేశించి, యువ శతావధాని తృతయంగా రచనలు చేస్తున్న మేము, అంటే రాంభట్ల భారతీశ్వర శర్మ అన్నయ్య గారు, గన్నవరం లలితాదిత్య శర్మ మా తమ్ముడు, నేను, మా ముగ్గురం కూడా కలిపి కావ్యాలు రాస్తుండగా ఆ జగద్గురువుల వారి యొక్క ఆదేశానుసారం, వారి యొక్క అనుగ్రహానుసారం శృంగేరి శారదా పీఠంలో కిందటి సంవత్సరం పద్య రచనా శిక్షణా శిబిరాన్ని మా ఆచార్యత్వంలో జరిపించడానికి వారు అనుగ్రహం చేశారు. కాబట్టి చాలామంది దాదాపు 50 మంది పద్య కవులు తయారయ్యారు. వాళ్ళు రాయడం మానేయలేదు, కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ గురు అనుగ్రహం, దాంతోపాటు గురువుల పట్ల వాళ్ళకు ఉండేటువంటి భక్తి వాళ్ళని నడిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా అవధానం వాళ్ళ యొక్క ప్రతిభ మేరకు, వాళ్ళ యొక్క పరిశ్రమ మేరకు వాళ్ళు చేస్తారు.